టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం మార్గన్ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్ అండ్ మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూ. మార్గన్ మూవీ విషయానికి వస్తే మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి జే ఆంటోనీ మెయిన్ లీడ్ రోల్. నెక్స్ట్ న్యూ యాక్టర్ ఉంటాడు ఇంకో అతను శిష్ అని చెప్పి, అతనికి కొంచెం లీడ్ రోల్ ఉంటుంది. అతనికి వచ్చేసి కొంచెం డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. సూక్ష్మదర్శిని అని చెప్పి తను స్విమ్మింగ్ ఛాంపియన్. వాటర్లో ఒక 10-20 మినిట్స్ దాకా వాటర్లో యోగా చేయడం అలా ఉంటుంది. అయితే జే ఆంటోనీకి ఒక కేసు సాల్వ్ చేసే ఉంటుంది. కొంతమంది లేడీస్ని చంపుతుంటారు. అయితే కేసు సాల్వ్ చేయడం కోసం ఇతను హెల్ప్ తీసుకుంటాడు. ఇంకో అతను హెల్ప్ తీసుకుంటాడు. అతనికి వచ్చేసి డిఫరెంట్ కొన్ని చాలా గుర్తుకొస్తాయి. జ్ఞాపకశక్తి అలా ఉంటుంది. అతను హెల్ప్ తీసుకొని కేసుని ఎలా సాల్వ్ చేశాడు ఏంటి, ఇతనికి లేడీస్ని ఎవరు చంపుతున్నారు ఏంటి, వాళ్ళకి వచ్చేసి ఒక ఇంజక్షన్ ఇస్తే వాళ్ళందరూ బ్లాక్ అయిపోతుంటారు. వాళ్ళందరూ ఎలా చంపుతున్నారు ఏంటి, ఇలా గుడ్లకు కొంచెం మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది. వాటి కోసం హీరో అతని హెల్ప్ ఎలా తీసుకున్నాడు ఏంటి అని చెప్పి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్టోరీ బాగానే ఉంటుంది, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఈ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. రేటింగ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ. ఇందులో క్యారెక్టర్ కూడా అతని క్యారెక్టర్ వచ్చేసి డిఫరెంట్ ఏముంటుందంటే, ఇక తను అప్పుడే ఫస్ట్ తన్ని సస్పెక్ట్గా ఒక లేడీ కిల్లర్ చనిపోయింది సస్పెక్ట్గా అతను తీసుకొస్తాడు. అయితే అతను చెప్తాడు అతను మర్డర్ కాదని చెప్పి. ఓకే, అతను సాల్వ్ చేస్తాడు. ఆ టైంలో అతను అక్కడ ఎందుకున్నాడు ఏంటి అని చెప్పి. అయితే అతను వచ్చేసి తను ఆ సూక్ష్మదర్శిని అని చెప్పి ఆ కాన్సెప్ట్ ఉంటుంది. అట్లా కిల్లర్ ఎవరో కనిపెడతాడు. అలా ఉంటుంది స్టోరీ. కిల్లర్ మనకు క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరో తెలియదు. సస్పెన్స్గా బాగా తీశారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.